హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశు వ్లాగ్స్. ఈరోజు అయితే మన వీడియోలో పుదీనా పచ్చడి నా స్టైల్లో ఏ విధంగా రెడీ చేస్తానో చూపిస్తున్నానండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా పుదీనా కట్టలను తీసుకొని లీవ్స్ని, స్టెమ్స్ని సపరేట్ చేసేయాలండి. సపరేట్ చేసేసిన తర్వాత పుదీనాని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే పుదీనా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, పుదీనా, 2 టమాటాలు, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొన్ని పల్లీలు. నేనైతే పచ్చిమిర్చిని కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నానండి. చింతపండు. ఇవండి మనం పుదీనా పచ్చడికి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు ఫ్రై చేసుకొని సైడ్ పెట్టేసుకున్నానండి. తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లో యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం పౌడర్ లాగా చేసేసుకోవాలి. మరోవైపు అదే ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలండి. నేనైతే తొందరలో కట్ చేయడం మర్చిపోయి డైరెక్ట్గా యాడ్ చేసేసాను. ఇలా డైరెక్ట్గా యాడ్ చేయటం వలన ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు మన మీదకే తుల్లిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో మనకి పచ్చిమిర్చి తుల్లిపోయిన ప్రాబ్లం ఏం లేదు, కానీ వేడివేడి ఆయిల్ మన మీదకి, ఫేస్ మీదకి కానీ స్కిన్ మీద కానీ పడితే ప్రాబ్లం అవుతుందండి. సో మీరైతే పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి వంట చేసేటప్పుడు. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనాని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పుదీనా లీవ్స్ని సాఫ్ట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత మనం 2 టమాటాలని కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలండి. టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ పుదీనా టమాటాలను మిక్సీలోకి యాడ్ చేసుకోవాలండి. వీటితో పాటు కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా సాల్ట్, వెల్లుల్లిపాయని యాడ్ చేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసి ఆపేయాలండి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడికి పోపు పెట్టేసుకోవాలండి. పోపు కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఆల్రెడీ కుక్ చేసుకున్న ప్యాన్లోనే ఈ పోపు కూడా పెట్టేస్తున్నానండి. ఈ ప్యాన్ కొంచెం పలుచగా ఉండటం వలన బ్లాక్ అయినట్టుగా అనిపిస్తుంది. దాన్ని ఇగ్నోర్ చేసేయండి గైస్. ఆయిల్లో ఐటమ్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలో ఈ పోపుని వేసేయాలండి. సో ఇదండి ఇవాల్టి మన రెసిపీ పుదీనా పచ్చడి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పుదీనా పచ్చడిని కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. దీన్ని మనం మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చండి. రైస్ ఐటెంతోనే కాదు, వేరే టిఫిన్స్తో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి గైస్. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. సో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.